రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని సేరికోడ సమీపంలో ఉన్న పవన్ పెట్రోల్ బంకులో నిన్న రాత్రి బ్రీజా కారులో పెట్రోల్ పోయించుకున్న మహేష్. ఈ రోజు కారు స్టార్ట్ కాకపోవడంతో మెకానిక్ ను కారును చూయించిన మహేష్ కారు పెట్రోల్ ట్యాంకులోని నీరు చేరడంతో కారు ఇంజన్ చెడిపోయిందని చెప్పిన మెకానిక్. సేరికోడ పెట్రోల్ పంప్ సిబ్బందితో బాధితుల వాగ్వాదం. లైవ్ లో వాటర్ బాటిల్లో పెట్రోల్ కొట్టించి నీరును చూయిస్తున్న బాధితులు. గతంలో అనేకసార్లు పెట్రోల్ పంపుపై ఆరోపణలు. కేంద్ర పెట్రోలియం శాఖ జిల్లా కలెక్టర్కు డిఎస్ఓకు గతంలో ఫిర్యాదు చేసిన బాధితులు పట్టించుకోని అధికారులు. 50% మేర వాటర్ అయితే అది మండదు కదన్న. నేను కావాలంటే ఇప్పుడు ఏంది తీసుకొని సైడ్ మండుతో చెప్తా. ఆల్రెడీ సగం పెట్రోల్ ఉంది. బాటిల్లో కనిపిస్తున్న పెట్రోల్ ఎక్కడ? ఈ బాటిల్లో కనిపిస్తుంది. ఇప్పుడు పోలీస్ మిత్రుల ముంగల మీడియా మిత్రుల ముంగల పోపించినాము. దీంట్లో వాటర్ పెట్రోల్ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వీళ్ళు పోస్తే ఇది వాటర్ ఇది పెట్రోల్ ఇది పోసి నా బండిని మొత్తం ఆగం చేసిరు. దాదాపు 50% మేర వాటర్ ఉంది. దీన్ని ఇప్పుడు మెకానిక్ పిలిపించి బండిని చూపిస్తే ఇంజన్ ఇప్పాలంటారు. మేము డబ్బులు పెట్టుకొని మీరు చేసిన ప్రాబ్లంకి మా బండి మేము ఎందుకు ఇంజన్ ఇప్పుకుంటామండి? ఇంజన్ చేపిస్తా కానీ మాకు వద్దండి. ఇప్పుడు ఒక మనిషికి ఒక ఆపరేషన్ కాకముందుకు ఆపరేషన్ అయినాక అనేది కొంచెం తేడాలు కనిపిస్తాయి. ఒక మనిషికి ఆపరేషన్ అయిందంటే ముందులాగా పనిచేయడు. ఇంజన్ ఇప్పిన తర్వాత ముందులాగా పనిచేస్తా. సరే మా దరిద్రం ఉండి మేము ఏదైనా చేసి ఇంజన్ పోతే మేము చేయించుకుంటాం. మేము డబ్బులు ఇచ్చి పోపించుకున్న పెట్రోల్కు మేము ఇంజన్ చేయించుకోమంటే మేము ఎందుకు చేయించుకుంటామండి? దాంట్లో వాటర్ వస్తుందని చూపించాను. వాటర్ వస్తుంది ఎట్లా వస్తుంది? వాటర్ నేను కొట్టించింది 200 రూపాయల పెట్రోల్. అప్పటికి బండి రిజర్వ్ లో ఎండింగ్ లో ఉందని చెప్పి కొట్టించిన. మండే నాడు తీసుకొచ్చి నూక్కొచ్చి చేపిస్తే మొత్తం దాంట్లో వాటర్ వెళ్ళింది. ఆ వాటర్ వెళ్తే అక్కడే కొన్నామని గ్యారంటీ ఏముంటది అని చెప్పి మళ్ళీ 22వ తారీఖు రోజు నేను మళ్ళీ పెట్రోల్ 50 రూపాయల పెట్రోల్ అదే పంపుకు పోయి పోపించుకొని సీసీ కెమెరా ఇట్లా చూపించిన. బాబు నాకు డౌట్ వస్తుంది కదా అమ్మా, మొన్న కూడా ప్రాబ్లం వచ్చిందంటే అట్లేముండదని అతనికి పోసే వ్యక్తి చెప్పిండు. 50 రూపాయల అది ఆన్లైన్ చేసిన. ఫస్ట్ రోజు నాడు ఆన్లైన్ కాలేదు. ఎందుకైతే అంటే ట్రబుల్ ఉందన్నా అన్నాడు. నాకు కూడా అడగండి అని వెళ్ళొచ్చిన. 5,000 రూపాయలు నా బండి ఇంజన్ సీజ్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చిండు. నిన్న రిపేర్ చేపించినప్పుడు అతనితో మాట్లాడితే ఈ కాయలు పోయి మామూలుగా నడిపి అన్నా అన్నాడు.